హాయ్, హలో, నమస్తే. తిరుపతిలో ఒక గిరిజన పిల్లోడిని తీసుకెళ్ళి, అన్న కొట్టొద్దన్న, కొట్టొద్దన్న, కొట్టొద్దన్న అంటే కర్ర తీసుకుని పెక్కి పెక్కి పెక్కిని కొట్టి సోషల్ మీడియాలో ఇప్పుడు అది తిరుగుతుంది. దట్ బికేమ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫర్ మెనీ పీపుల్. కొడతారు బాబు ఆ పిల్లోడు. కోర్స్ వాళ్ళలో జాలిపడే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అందరు ఎంటర్టైన్మెంట్ అంటలా, జాలిపడే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ దట్ బికమ్స్ అ పొలిటికల్ వెపన్. పొలిటికల్ వెపన్ అనేది లేకుండా అలా నిజంగా ఒక గ్రామంలో తీసుకెళ్ళి పిచ్చుకొట్టు కొడితే వీళ్ళెవరు దాన్ని ప్రచారం కూడా చేయరు. పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఏం చేస్తారు, దాన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక గిరిజన పిల్లోని తీసుకెళ్ళి చిత్తూరులో కొడుతున్నారు. అది సోషల్ మీడియాలో తిరుగుతుంది, మీరు అందరు చూసే ఉంటారు. అనిల్ రెడ్డి అంటే ఎవరు, ఒక అతను తెలుగుదేశం వర్షన్ ఏంటంటే, అది భూమన కరుణారెడ్డి గారి యొక్క కుమారుడి యొక్క అనుచరుడు. అతను ఏదో ఏమంటారు, ఒక అతనికి ఏదో షాప్ ఉందంట, ఆ షాప్ని కాంట్రాక్ట్కి రాసి ఇమ్మన్నాడు, నేను ఇవ్వనన్నాడని చెప్పి కొడుతున్నాడు అనేది వాళ్ళ వర్షన్, టీడీపీ వర్షన్. వైఎస్ఆర్సీపీ వర్షన్ ఏంటంటే, అతను జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్త, జనసేన వ్యక్తి, జనసేన నాయకుడు, అందుకని తీసుకెళ్ళి అతన్ని కొట్టారు అని ఒక వర్షన్. ఇప్పుడు ఫండమెంటల్గా మేమనేది ఏంటంటే, అది జనసేన వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ దళితుని పిచ్చగొట్టుడు కొట్టారు. నేనేమన్నా అంటే, ఈ ఇన్సిడెంట్స్ కేవలం ఒక వర్గం మీదే ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు ఇట్లా ఎన్ని వచ్చినాయి. అక్కడ తెనాల్లో కొట్టింది ముగ్గురిని, రోడ్డు మీద పెట్టి కొట్టింది దళితులని, దళిత పిల్లలే వాళ్ళు తెనాల్లో కొట్టింది. అడెవడు తిరుపతిలో వాడిని 3 రోజులు కిడ్నాప్ చేసి నోట్లో మూత్రం పోసి వాడు దళితుడే. ఓకే, ఇప్పుడు గిరిజన ఎస్టీ క్యాండిడేట్ అంటే, ఇక్కడ తిరుపతిలో ఇప్పుడు అదే అనిల్ రెడ్డి అనే అతను కొట్టింది, అతను కూడా ఒక దళితుడు, అతని షెడ్యూల్ ట్రైబ్ అతను అంట. ఓకే, మేము రోజు ఇది మాట్లాడుతుంటే లేచిన దగ్గర నుంచి మతాల గురించి కులాల గురించి మాట్లాడుతుంటారు, మతాల గురించి కుతాలు ఇదే రోజు మాట్లాడుతూ ఉంటారు, ఎస్సీల గురించి అది దాని పాపం మీకు చిరాకు వేసినా సరే. అరే ఫండమెంటల్లీ యూ సీ ద స్టాటిస్టిక్స్, రైట్? యు నో స్టాటిస్టిక్స్. మీరు చదువుకున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది. చదువుకున్న వాడికి ఏం అర్థమైందంటే, మీకు ఒక లాజికల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది. లాజికల్ రీజనింగ్, ఈ లాజికల్ రీజనింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చెప్పు కనబడింది. ఇక లాజికల్ రీజనింగ్ ఒక అడిగెత్తి ఇంకేం షూ కనబడింది, అక్కడ చెప్పే కదా అక్కడ కనబడుతుంది. ఎందుకు 2 ఉండాలి కదా చెప్పులు. లాజికల్ రీజనింగ్, ఇక్కడ ఒక చెప్పు ఉందంటే ఇంకొక చెప్పు ఉండొచ్చు అనేది అర్థమైపోతుంది జనాలకి. ఒక షూ కనబడుతుంది, కొద్ది దూరం వెళ్తే ఇంకొక షూ ఉండాలి. లేదంటే ఒక పుస్తకం ఉంది, ఇంకొంచెం ముందుకు వెళ్తే పెన్ ఉంది, అక్కడికి వెళ్తే స్కూల్ బ్యాగ్ ఉంది. ఇంకా ఆబ్వియస్లీ అవతల కింద పడిపోయినోడు స్కూల్ పిల్లోడు అయి ఉండాలి. ఇది లాజికల్ రీజనింగ్. సేమ్ వే లైక్ మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు మొత్తం చూస్తే ఎవరి మీద జరుగుతున్నాయి? నెల్లూరులో ముగ్గురిని పట్టుకొని కొట్టింది ఎవరిని? దళిత పిల్లల్ని. తిరుపతిలో కిడ్నాప్ చేసి నోట్లో మూత్రం పోసి ఎవరిని? దళిత పిల్లోడిని. ఇప్పుడు కొట్టింది ఎవరిని? దళితుల్ని. ఓకే, అదే ఇది జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఈ దళిత కమ్యూనిటీ కూడా ఆలోచించాలండి. దళిత కమ్యూనిటీ కూడా ఇప్పుడు దీన్ని ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు అని అంటే, అది పొలిటికల్ అపోనెంట్ని డౌన్ చేయడానికి ట్రోల్ చేస్తున్నారు తప్ప, అరే అతనికి ఏంటి ఇది, ఎందుకే జరుగుతుంది, ఎందుకు ఒక వర్గాన్ని మీద ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచించేటువంటి దళిత ఎమ్మెల్యేలు కానీ, దళిత ఎంపీలు కానీ, దళిత ప్రజాప్రతినిధులు కానీ, ఈ యొక్క పార్టీల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు, వీళ్ళంతా బానిసత్వంలో బతికేటువంటి బానిస బతుకులు వీళ్ళందరివి. ఓకే, ఐఎమ్ సారీ ఐఎమ్ యూజింగ్ దీస్ ఆర్ ఆల్ స్లేవ్స్ అండి. అరే డైరెక్ట్గా ఒక ముందుకు వచ్చి ఎందుకు కొట్టారు అనేటువంటి ధర్నాలు చేయరు, ఉద్యమాలు చేయరు, గొడవ చేయరు, ఇది అన్యాయం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వరు. పొలిటికల్ పార్టీలు చేస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తిప్పుతారు, ఏదే జనసేన వాడు. ఎందుకు? వాళ్ళకు సోషల్ మీడియా ఉంది. మరి ఆ సోషల్ మీడియాలో దళితులు ఉన్నారో లేదో నాకే తెలియదు. తిప్పితే అంత
అక్కడ రెడ్డికి సంబంధించిన వాళ్ళు, యాదవులు, కమ్మోళ్ళు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో అందరూ ఉంటారు కదా, కొన్ని దళితులను పెట్టరు కదా వైఎస్ఆర్సీపీలో, వాళ్ళు కూడా తిప్పుతున్నారు దీన్ని. ఇదిగో దళితుని కొట్టారు తిరుపతిలో జనసేన కార్యకర్త. ఎందుకు? వాళ్ళకి పొలిటికల్ ఎయిమ్. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తిప్పుతున్నారు దాన్ని. బొమ్మన కరుణాకర్ రెడ్డి అనుచరుడు కొట్టారు ఇప్పుడు వాడిని. ఇదిగో చూడండి, జగన్మోహన్ రెడ్డి జగన్ డజంట్ హ్యావ్ లవ్ ఫర్ దళిత్స్ అని చెప్పడానికి వాళ్ళ ప్రయత్నం, లేదు మీ వాడని చెప్పి వీళ్ళ ప్రయత్నం. ఇక్కడ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద రోల్ ఆఫ్ ఎ దళిత్ ఎంపీస్ అండ్ దళిత్ ఎమ్మెల్యేస్, దళిత్ లీడర్స్, దళిత్ వాళ్ళ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, మీ రోల్ ఏంటి దీంట్లో? నేను అడుగుతున్నా, దళిత కమ్యూనిటీని అడుగుతున్నా, వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ దిస్? యువర్ రోల్, బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రోల్, బికాజ్ యూఆర్ మెంబర్స్ ఆఫ్ ది పార్టీ. మీకు కొన్ని పార్టీల్లో మెంబర్షిప్ ఉంది, మీరు వాళ్ళ పర్మిషన్ ఇస్తే తప్ప మీరు మాట్లాడలేరు. ఒక పార్టీ ఎస్ నువ్వు మాట్లాడు అంటే మాట్లాడాలి, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అది దట్ ఈజ్ యువర్ లైఫ్ ఇన్ పొలిటికల్ పార్టీస్. అరే సిగ్గు తెచ్చుకోండి కొద్దిగా అయినా సరే. బీ అషేమ్డ్ ఆఫ్ ఇట్, ఫీల్ షేమ్ ఆఫ్ ఇట్. ఓకే, అది చూడగానే నాకు నేనేమన్నా అంటే ఎందుకు ఓన్ ఒక వర్గం మీద, అందుకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతుంటేనేమో నాయన ఎక్కడ లేని ప్రపంచంలో లేనటువంటి ఫిలాసఫీలు మొత్తం తీసుకొస్తారు. ఇది ఫేక్ ఎస్సీ ఎస్టీలు పెడుతున్నారు, ఫేక్గా అరెస్ట్ చేస్తున్నారు, ఫేక్గా అది చేస్తున్నారు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లు, అదే కోర్టు జడ్జిమెంట్లు కూడా వస్తున్నాయండి. కోర్టు ఏది ఎస్సీ ఎస్టీ అనేటువంటి ఒక చట్టం, ఒక బలమైన చట్టం ఉంటేనే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ వన్ దళిత్ వీకర్ సెక్షన్స్. ఓకే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దళితులందరూ పట్టుకొని వేరే వాళ్ళని కొట్టిన అంటే వాళ్ళ అగ్రవర్ణాలను కొట్టినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో తిరిగిందా ఒకటన్నా? తిరగలే. సరే, మీరు కొట్టుకున్నది ఎప్పుడైనా సోషల్ మీడియాలో తిరగలే. ఎందుకు ప్రతిసారి సోషల్ మీడియాలో దాని వీడియోలు తీసుకొని సాడిస్టిక్ ఆనందం కదా, మళ్ళీ ఒక దళితుని పట్టుకొని పిచ్చగొడుడు కొట్టి మళ్ళీ దాని వీడియో తీసి దాన్ని ఆనందించి దాన్ని 10 మందికి షేర్ చేసి ఫోన్లో స్టోర్ చేసుకొని దాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకొని ఇది సోషల్ వ్యక్తికి పంపించారే, ఇదిగోరా ఈయన కొట్టాను, నీకు కూడా ఇదే గతి పట్టింది అని చెప్పడం, ఉదాహరణ చేయించడం. ఓకే, ఎంతకాలం అంటే హౌ లాంగ్? ఎస్సీ ఎస్టీ కేసుని నీరుగార్చారు, చెత్త ఫిలాసఫీలు మొత్తం తీసుకొచ్చి నీరుగార్చారు. ఇవన్నీ కారణం ఏంటంటే దళిత సమాజంలో ఉన్నటువంటి, నేను ఎందుకు ప్రతిసారి నాకు కోపంతో మాట్లాడుతున్నా, అదర్వైజ్ వై విల్ ఐ టాక్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నేను అరే ఇదంతా జరుగుతుంటే గతంలో కొద్దిగా దళితులకి కొద్దిగా చైతన్యం వచ్చి రోడ్ల మీదకి వచ్చి గొడవ చేసేవాళ్ళు, కొట్లాడేవాళ్ళు. ఎవడి తెలంగాణలో భయంకరమైనటువంటి చైతన్యం ఉండేది. ఇదే ఇట్లాంటి ఇన్సిడెంట్ తెలంగాణలో జరిగితే గొడవ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే చైతన్యం లేదు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి జరుగుతుంది ఏంటంటే పొలిటికల్ పార్టీల సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్, టీడీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్. ఒక దళితుని కొట్టేసి నువ్వు కొట్టేవని వీళ్ళు, వీళ్ళిద్దరూ దాన్ని పొలిటైజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అలాగే బయటకు వస్తున్నాయే తప్ప ఇవి దెర్ ఇస్ నో కాంట్రిబ్యూషన్ ఆఫ్ దళిత్ కమ్యూనిటీ ఇన్ దిస్. ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ మ్యాన్. ఐమ్ టెల్లింగ్ దళిత్ కమ్యూనిటీ ఫీల్ షేమ్ ఆఫ్ యూ. ఐమ్ టెల్లింగ్ దిస్. ఓకే, వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ వెన్ అటాక్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దళిత్ కమ్యూనిటీ? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ జరుగుతున్నప్పుడు మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఇన్ దాంట్లో ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఒక ఎంపీ మాట్లాడు, ఒక ప్రజాప్రతినిధులు మాట్లాడరు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ఓ నాయన వాళ్ళందరూ ఎవడు మాట్లాడ్డావు? వాళ్ళు మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ అధినాయకులు, పార్టీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి దమ్ము లేదు, మాట్లాడరు. బయటకు వచ్చి పోవాలి, సార్ నేను మా దళితుని కొట్టారు, నేను మాట్లాడొచ్చా అని వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర, లేదంటే వాళ్ళు మాట్లాడినవారు వాళ్ళని. ఓకే, అంటే నేనేమన్నా అది చెప్పింది మళ్ళీ ప్రతిసారి చెప్తాను. ఓకే, ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎస్సీ ఎస్టీ కేసుల్ని చాలా స్ట్రిక్ట్గా చేయండి. భయపడాలండి, భయపడాలి. ఒక వ్యక్తిని తీసుకొచ్చి బంధించి 10 మంది కలిసి కొట్టి దాన్ని వీడియో తీసి మళ్ళీ దాన్ని 10 మందికి పంపించుకొని షేర్ చేసుకొని సోషల్ మీడియాలో తిప్పుకొని ఇదంతా చేయడానికి ధైర్యం వచ్చిందంటే భయం లేదని అర్థం. ఎందుకంటే వాడు ఏముంది, ఎస్సీ ఎస్టీ కొడితే ఏముంది, మహా అయితే ఏముంది, అక్కడ
అక్కడ పోలీస్ స్టేషన్లో ఒకవేళ సిఐ కనుక ఎస్సీ ఎస్టీ వాడు ఉన్నాడు, వాడు కోపం వచ్చి రే మా వాడిని కొట్టావు, ఇది అన్యాయం అట్రాసిటీ అని వాడంటాడు. పైన డీజీపీ ఎస్సీ ఎస్టీ ఉన్నాడు కదా, ఆడు ఫోన్ చెప్తా మా పై నువ్వు తీసేయని చెప్తే పోయి దాంతన కేసు మొత్తం అని వాళ్ళ ధైర్యం. అంటే దయచేసి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ దట్ ఎస్సీ ఎస్టీ కేసుల్ని స్ట్రిక్ట్ చేయండి, లూజ్ చేయకండి, లూజ్ అండ్ పెట్టకండి, పొలిటికల్గా వాడకండి వాటిని. యూస్ గివ్ ఆల్ ది ఎస్సీ ఎస్టీ కేసెస్ని టైట్ చేయండి. ఎక్కడ గొడవ వచ్చినా సరే వెంటనే టక్కని పెట్టేసండి. ఒక మిస్సింగ్ కేసు వస్తే వెంటనే పెట్టేయండి. ఇప్పుడు అక్కడ ఎవరో మూత్రం పోసారని చెప్పి ఒక ప్రొఫెసర్ని కొట్టారు కదా యూనివర్సిటీలో ప్రొఫెసర్ని కొట్టారు. దళితుడిని తప్ప మత మార్పిడి చేస్తున్నాడు అని చెప్పేసారు, పోయారు. ప్రొఫెసర్ని వాళ్ళు ఎవరో కొట్టారు. అసలు వాళ్ళు ఏం చదువుకున్నా తెలియదు. ఆయన యూనివర్సిటీ ప్రొఫెసరు ఫీజుగా పాత కొట్టిపడేసారు. ఆయన కళ్ళ ముందు కానీ కొట్టారు. ఓకే, ఎందుకంటే కొట్టడం వల్ల మనకి కాపాడటానికి చట్టాలు ఉన్నాయి, మన ప్రభుత్వము మనది అనేటువంటి వీళ్ళు మన కొట్టేటువంటి వాళ్ళేమో చిన్న చూపు, కొట్టే వాళ్ళేమో వాళ్ళేం బలవంతులు కాదు, వాళ్ళు చిన్న చూపు. క్రిస్టియన్స్ మీద దాడి చేయాలి అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని ఎప్పుడైనా దాడి చేసిన ఆనవాళ్ళు ఒక్కటి చూపించండి మీకు ఆంధ్రప్రదేశ్లో. కన్వర్టెడ్ క్రిస్టియన్ చాలామంది రెడ్డి క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యారు కదా, వాళ్ళని ఎప్పుడైనా దాడి చేసిన ఆనవాళ్ళు ఉన్నాయా? ఒక్కటి చూపించండి. చాలామంది బ్రాహ్మిన్స్ కన్వర్ట్ అయ్యారు, పాస్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళని దాడి చేసిన ఆనవాళ్ళు ఉన్నాయా? లేవు. దళితుల్ని పట్టుకొని పాస్టర్ని వాళ్ళని వీళ్ళని దళిత ప్రొఫెసర్లని దళిత్ షాపులు పెట్టుకున్న వాడికి ఇవ్వమని చెప్పి దళితులని. నేను అందుకే ప్రతిసారి దళితులని ఎందుకు మాట్లాడుతానంటే దెర్ ఇస్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దట్ డిస్ప్లేస్ ది అట్రాసిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది అప్పర్ కమ్యూనిటీస్ మోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నా దీన్ని. నేను ఎందుకు ద్రవిడవాదాన్ని పట్టుకొని మాట్లాడుతానంటే ద్రవిడవాదం అని పట్టుకొని మాట్లాడుతానంటే నాకేం తమిళనాడు మీద వాళ్ళతో నాకు పరిచయం కూడా లేదు. ఓకే, నేను ఎక్కువ ద్రవిడవాదం ఎందుకంటే కనీసం రక్షణ దొరికిద్దేమో వీళ్ళకి అని చెప్పి నేను ద్రవిడియన్ అనేటువంటి ఆ వాదం కూర్చొని మాట్లాడుతున్నాను. కనీసం వీళ్ళకి అట్రాసిటీ నుంచి రక్షణ దొరికిద్ది వీళ్ళకి అని, అంతే. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అఫ్కోర్స్ అరెస్ట్ చేస్తారు, కొట్టారు, పట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా ముఖ్యంగా అతను భూమా కరుణాకర్ రెడ్డి అనుసరుడు అన్నారు కాబట్టి టక్కన అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే అపోనెంట్ కాబట్టి. ప్లస్ వీళ్ళు జనసేన వ్యక్తులు అంటున్నారు. నేను అదే మొన్న గతంలో 11 కోట్ల రూపాయలు దొరికినప్పుడు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిని ఇతను వైసీపీ అతనని వీళ్ళు, లేదు మీ వాళ్ళు అని వీళ్ళు, ఇదిగో చంద్రబాబు నాయుడుతో ఫోటో అని, ఒక హీరోయిన్తో ఫోటో అని, ఆ ఫోటో అని, ఈ ఫోటో అని ఎన్ని వీళ్ళు సోషల్ మీడియా యుద్ధంలో చేసుకున్నారు. ఓకే, అల్టిమేట్గా ఫ్యాక్ట్ ఏంటంటే నిజమేందంటే కొన్ని ప్లేసుల్లో అవకాశం ఉన్న ఒక జస్ట్ పాసిబిలిటీ చెప్తున్నా. కొన్ని ప్లేసుల్లో కొంతమంది సిండికేట్ నడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయి, వాళ్ళకి అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకొని సిండికేట్ డబ్బులు తీసుకెళ్ళి దాచిపెడతారు. ఒక బ్యాంకులో కనుక డబ్బులు దాచిపెట్టినట్టు సిండికేట్లు ఒక అపార్ట్మెంట్లు తీసుకొని అపార్ట్మెంట్లో డబ్బులు దాచేటువంటి కొంతమంది ఉండే అవకాశం ఉంది. నాకు తెలియదు, ఆధారాలు లేకుండా చెప్పిన ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నా. కాబట్టి ఒక సిండికేట్ మెంబరు అది అన్ని పార్టీలు అందరు వ్యాపారస్తులు, అందరు రౌడీ షీటర్లు అందరికి సంబంధించిన అక్కడెక్కడైతే బ్లాక్ మనీ దొరికిద్దో వాళ్ళందరికి ఒకటే అడ్రస్ ఉంటుంది, వీళ్ళందరూ పోయి అక్కడే దాస్తారు డబ్బులు మొత్తం. సో కాబట్టి ఇది నీతో ఫోటోలు ఉన్నాయి, ఇదంతా కాదు. అతను సిండికేట్ మెంబరు, వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి సిండికేట్ మెంబర్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఎవరు డబ్బులు వచ్చినా దాచిపెడతాడు, అయి ఉండవచ్చు. ఓకే, కాబట్టి అది తెలుగుదేశం వాళ్ళు డబ్బులు అయి ఉండవచ్చు, జనసేన వాళ్ళు డబ్బులు అయి ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు డబ్బులు అయి ఉండొచ్చు, వైసీపీ వాళ్ళు డబ్బులు అయి ఉండొచ్చు. అలాగే ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చి కొట్టినా ఫస్ట్ ఎవరిని కొడుతున్నారు, ఎవరి మీద దాడి చేస్తున్నారు, ఇది దళితుల మీద దాడి చేస్తున్నారు. వచ్చి దళిత సమాజమే యూ నీడ్ టు రీథింక్ అబౌట్ యువర్ స్టాండ్స్. దళితులకి నేను చెప్తున్నా, యూ హ్యావ్ టు రీథింక్ అబౌట్ యువర్ స్టాండ్స్ అట్లీస్ట్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ చిల్డ్రన్. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు స్టాండ్స్ మార్చుకోవాలి. థ్యాంక్ యూ, నమస్కారం.